విశాఖ జిల్లా టీడీపీ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర మానవ వనరులు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. లోకేష్ జన్మదినాన్ని సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలతో కలిసి జరుపుకోవాలన్న లక్ష్యంతో ఈ సందర్భంగా విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని మరియు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఈ రక్తదాన శిబిరానికి యువత, టీడీపీ కార్యకర్తల నుంచి విశేష స్పందన లభించింది. పెద్ద సంఖ్యలో రక్తదాతలు ముందుకు వచ్చి తమ సేవాభావాన్ని చాటుకున్నారు. కార్యకర్తలు పాల్గొని రక్తదానం మరియు మెడికల్ క్యాంప్ అభినందించారు. ఈ సందర్భంగా వక్తలు యువతను సేవా కార్యక్రమాల వైపు నడిపిస్తూ అభివృద్ధి, సేవ రెండింటినీ సమన్వయం చేస్తున్న నాయకుడు నారా లోకేష్ అని పేర్కొన్నారు. ప్రజల కోసం పనిచేయడమే నిజమైన నాయకత్వం అని, రక్తదానం వంటి కార్యక్రమాలు సమాజానికి స్ఫూర్తినిస్తాయని అన్నారు. నమస్కారం. ఉన్నత వ్యక్తిత్వం, ప్రజా సమస్యల పట్ల అంకిత భావం, కార్యకర్తల శ్రేయస్సు కోసం నిరంతరం రక్షించే ఉన్నత భావాలు కలిగిన మా యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ముందుగా వారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పెద్దలు శ్రీ గణబాబు గారు కానీ, పట్టాభి గారు కానీ చెప్పారు. ఆయన అతి చిన్న వయసులో ఒక ఉన్నత భావాన్ని సంతరించుకుంటూ ఆయన ఎదిగిన తీరు చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే శాసన మండలిలో ఆయనతో పాటు సహచరులుగా ఉంటూ ఆయన వ్యక్తిత్వాన్ని స్టడీ చేసిన వ్యక్తులుగా మాకు కూడా ఆయన ఎదిగిన విధానం చూసినట్లయితే ఈ రోజున ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. మనం చూసాం ఇక్కడ ఇన్వెస్టర్స్ కాంక్లేవ్లో కానీ, ఇప్పుడు దావోస్ లో పెట్టుబడుల కోసం ఏదైతే వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆయన యొక్క సమావేశాలు చూసినట్టయితే మరి భవిష్యత్తు తరాలకి ప్రతినిధిగా ఆయన ప్రజలకు ఒక మంచి చేసే వ్యక్తిగా ఈ రోజున మనందరం కూడా చూస్తున్నాం. ఆయన ఎప్పుడు నిండు నూరేళ్లు ఉండాలని, ప్రజలకు నిరంతరం ఆయన సేవలు అందాలని, కార్యకర్తల సంక్షేమానికి ఇప్పుడు కూడా ఆయన యొక్క సేవలు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం.